సరే, కొంతసేపు మనం దేవుని మాటలు చూసుకుందాం. మనము చాలా రోజుల నుంచి ముఖ్యమైన అంశాన్ని ఆలోచన చేస్తా ఉన్నాం కదా, గుర్తుందా? ఏమది? ఆశ్రయపురములు. ఈరోజు కూడా దాన్ని చూద్దాం కొంతసేపు. చాలా రోజుల నుంచి కొన్ని నెలలు అవుతుంది చూస్తున్నాం, దీన్ని చేస్తూ ఉన్నాం. త్వరగా మిగిల్చింది, నేను అక్కడ ఇక్కడ ఉంటాను కాబట్టి అది లేట్ అవుతా ఉంది అంతే. ఇది అయిన తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కానాను గురించి, సర్వే ఆఫ్ కానాను, దాన్ని ఎట్లా యెహోషువ నాయకత్వంలో దాన్ని వసూలు చేసుకుని చెప్పే విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇది ముగిస్తే చేయాలని చూస్తే ఇది ముగిసుకోవడం ఉంది. ఆశ్రయపురాలు ఎన్నమ్మా? ఆశ్రయపురాలు ఎన్ని అని చెప్పినాం? 6. వీటిని ఎవరు ఏర్పాటు చేసినారు? దేవుడు ఏర్పాటు చేసినటువంటివి. ఎవరి కొరకు, ఎవరి కోసం ఇవి ఏర్పాటు చేయబడింది? తప్పు. ఇశ్రాయేలులో పొరపాటున హత్య చేసినటువంటి వారి యొక్క సేఫ్టీ కోసం. పొరపాటున, సంపాదన ఉద్దేశంతో కాదు కదా, పొరపాటున జరిగింది అది. అయినా మరణమే, హత్యే కదా, అది చావే. దాన్ని బైబిల్లో మనం చూసినప్పుడు చాలా రెఫరెన్స్ మీకు ఇచ్చినాను, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. దైవికమైనటువంటిది అది దేవుని దృష్టిలో మరణము. అందుకే దేవుడు వారికి ఒక ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసినాడు. ఆశ్రయపురాలు 6 అన్నాం కదా, ఇశ్రాయేలు కొరకు. ఇశ్రాయేలులో నరహత్య వాంటెడ్గా కాకుండా అనుకోకుండా జరిగినటువంటి వారికి కదా, అలాంటి వారికి వస్తుంది. ఒక స్థలంలో 3, ఇంకో స్థలంలో 3 ఏర్పాటు చేసినాడు కదా. చెప్పండి, ఏ స్థలంలో 3 చేసినాడు? మొదట గల్లియా ప్రాంతంలో 3, ఇంకోటి యోర్దాన్ దగ్గర. అవసరం పడదండి, నేనే కదా జ్ఞానం చూపించుకోవద్దండి. యోర్దాన్ దగ్గర 3. ఈ విధంగా 6 ఆశ్రయపురాలను ఏర్పాటు చేసినాడు. ఇవి 6 కూడా ఇశ్రాయేలులో పొరపాటున నరహత్య చేసి ఆ వ్యక్తిని కాపాడడానికి దేవుని దృష్టిలో కావాలని చంపలేదు కాబట్టి. అప్పటికే బైబిల్లో 10 ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదు అని ఉంది. ఏముంది? నరహత్య చేయకూడదు అని ఉంది. దాని తర్వాత ఇది వచ్చింది, ఆ 10 ఆజ్ఞల తర్వాతే వచ్చింది కూడా. అయితే మరి ఇది హత్యే కదా అని మనం అనుకున్నాం. దేవుడు అంటాడు, అతను చంపాలని చంపలేదు కదా, దురుద్దేశంతో కూడా చంపలేదు, ఏదో లాభాన్ని అపేక్షించి కూడా చంపలేదు, ఏదో ఆస్తి వీటి కోసం కూడా చంపలేదు. ఇద్దరూ ఒకవేళ పనికి పోయినారు, పని చేస్తున్నారు, పొరపాటున వీనికత్తో వానికత్తో ఎవడికట్లు ఏదో వాడి పేరు మీద చనిపోయినాడు. ఆ విధంగా అది హత్య. నేను చంపాలని చంపలేదు, నేను అట్లాంటి నేను కాను అని ఎన్ని చెప్పినా చనిపోయిన వారి యొక్క సంబంధికులు వదిలిపెట్టరు. హత్యే కాబట్టి వాళ్ళు చంపేది వదిలిపెట్టరు. అందుకే దేవునికి మనలో ఉన్నటువంటి యొక్క బలహీనతలు ఆయనకు బాగా తెలుసు. మనలో ఉండే మనుషుల యొక్క బలహీనతలు దేవునికి బాగా తెలుసు. దానికే వీళ్ళు సరిగా అర్థం చేసుకోరు. ఎంత చెప్పినా వాడి మాట వినరు. వాడిని చంపుతారు, మన బంధువుల్ని చంపుతారు, అందరిపైన కసి తీర్చుకుంటారు. అప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది మనకు తెలిసిన వాళ్ళలో. ఒకడు ఒక ఆమెను హత్య చేసినాడు. చేసి
ఎరగనట్టుగా ఉన్నాడు. తర్వాత 2 రోజులకి ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసింది. ఆ అమ్మాయికి అప్పుడే 2-3 పిల్లలు కదా. ఆ అమ్మాయిని చంపేసినాడు, వేరే ఆయన చంపేసినాడు. చంపేసి పాతిపెట్టి ఇంట్లో వచ్చి ఇల్లు మరి వాళ్ళిద్దరి ఇండ్లు పక్కల అక్కడే ఉన్నాయి, అనైతిక సంబంధంతో. అది ఇట్లా అయిపోయింది. తర్వాత బయటపడింది. ఆ వ్యక్తిని కొట్టినారు, జైలుకి వేసినారు. జైలుకి వేస్తే వాడు రావాలా, మనం చంపాలా అంటారు. ఏమంటారు? వాడు బయటకు రాకపోతాడా, మేము చంపకపోతామా అని మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మినిమం అంటే 14 ఏళ్ళు అంట అది శిక్ష, అటెంప్ట్ మర్డర్ కింద వేసినారు. ఆ మనిషిని వాళ్ళు వీళ్ళు అనే మాట తట్టుకోలేక పెద్ద కొడుకు భార్య ఇద్దరు కలుసుకొని, నేను చాలా కేసులు చూసినాను కానీ ఇంత త్వరగా బయటికి తెచ్చినటువంటి వాళ్ళని ఎవరు నేను చూడలేదు. సంవత్సరంగా బయట తెచ్చారు ఆ మనిషిని, సంవత్సరానికి బయట తెచ్చినారు. తెస్తే ఆడిక్కడ రాకుండా బెంగళూరు తీసుకున్నారు. ఇక్కడ వస్తే కొడతారని. ఇక్కడ కొడుకు కోళ్ళు పెండ్లా ఉన్నారు. వీళ్ళంతా ప్లాన్ చేసి నిర్మించుకొచ్చి బెంగళూరులో పెట్టారు. అది వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళని చంపే ట్రై చేస్తున్నారు. వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా. అట్లా ఎవరికి తెలియదేమని భార్య అట్లా ఇంటికి వద్దామని వచ్చింది. బాగా కొట్టినారు అందరూ పట్టుకుని, ఆయమ్మని పిల్లల్ని అందరూ కొట్టేసి ఇంకా వాళ్ళు వాకులు వేసుకుని ఇప్పుడు కూడా ఇండ్లు లాక్. ఇప్పుడు 6 నెలలు అయింది. ఇండ్ల వస్తే చంపుతాం అంటున్నారు. ఈడ వాంటెడ్గా చంపినాడు అతను. ఈ స్త్రీని ఇతను వాంటెడ్గా చంపేసినాడు. అనైతిక సంబంధం ఉంది కాబట్టి చంపేసేసినాడు. కాబట్టి వాళ్ళు చంపుకుంటారు. ఆడ నేను చంపాలని చంపలేదు, అనుకోకుండా చనిపోయాడని చెప్పి ఎవరింటారు చెప్పు నీకు? ఇది అట్లాంటి ప్రాబ్లం, ఇది పెద్ద ప్రాబ్లం కదా నరహత్య అంటే. అందుకే దేవుడు ఏమన్నాడు, నరహత్య చేయకూడదు, మనిషిని చంపకూడదు అనేది దేవుని నియమం. కాబట్టి పొరపాట్లు జరుగుతాయి, అనుకోకుండా జరుగుతాయి. అందుకనే దేవుడి ఆశ్రయపురాలను ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఆ చంపిన వ్యక్తి వెంటనే ఆశ్రయపురాన్ని ఆశ్రయించాల, చేరుకోవాల. లేకపోతే అంత లోపల దొరికితే చంపేస్తారు. ఆ ఆశ్రయపురం లోపల పోయిన తర్వాత ఇక వాడిని ముట్టుకోరు, వానికి ఏం చేయరు, వాడు ఎస్కేప్ అయినట్లే. మనము ఇప్పుడు ఎస్కేప్ అయినాం అందరం కదా. మనందరం తప్పించుకున్నాం కొత్త నిబంధన ప్రకారంగా. యేసుక్రీస్తు అనే ఆ ఆశ్రయపురములో మనం ఇప్పుడు ఉన్నాం. యేసే మనకి ఇప్పుడు ఆశ్రయం, ఆయనే మన ఆశ్రయ దుర్గం. ఎఫెసీ 2:1 ప్రకారంగా అపరాధముల చేతను మీరు మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా పైకి లేపెను, క్రీస్తుతో కూడా దేవుడు ఆయన మనల్ని పైకి బతికింపు చేసినాడు. ఆ విధంగా మనం ఇప్పుడు రక్షణ పొందడం ద్వారా బతికించబడినాం యేసుక్రీస్తులో. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష, ఏ విధి లేదు. మనం ఆ ఆశ్రయపురంలో ఉన్నామా? క్రీస్తు అనే ఆశ్రయాన్ని మనము కలిగి ఉన్నామా? లేకపోతే ఎలా కలిగి ఉండాలా అనేది మనం తెలుసుకోవాలా. అట్లు ఆశ్రయపురాలు మనం ఆలోచన చేసుకుంటూ వచ్చినాము. మొదటిది కెదేష్. ఏది కెదేష్ అంటే ఏమని అర్థం చెప్పినాం? పరిశుద్ధత. ఇది యేసుక్రీస్తునే చూపించేది. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైన వాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కదా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు చూడండి కదా. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. దానికి సూచన అది యేసు ప్రభువును సూచించే పేరే ఇది. కెదేస్ అంటే తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలు ఎట్లా పరిశుద్ధుడో, కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు కూడా పరిశుద్ధుడు. ఆయనలో పాపం లేదు. 2 కొరింథీ 5:19-21 ప్రకారంగా మన కొరకు ఆయన పాపిగా చేయబడినాడు.
మానవులమైన మనము చేసినటువంటి పాపాలు క్షమించడానికి ఆయన పాపముగా చేయబడి మన పాపాలని నివారణ చేసినాడు ఆయన రక్తముతో. మనం ధన్యులు. రెండవది శకెం. శకెం అంటే ఏం చెప్పినాం? భుజం. భుజము దేనికి సూచన అని చెప్పినాము? బలానికి సూచన, బరువును మోయడానికి సూచన, రూలింగ్ పరిపాలనకు సూచన కదా. అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందా? ఇంకా నిదానం చెప్పాలనా? ఇంకా నిదానం చెప్పినాను అనుకో, తెల్లారితో 2 ఏళ్ళని సబ్జెక్ట్ ముగిది. రెండవది శకెం. శకెం అంటే భుజం. ఇది కూడా యేసు ప్రభు యొక్క శక్తిని, ప్రభావాన్ని, బలాన్ని, ఆయన పరిపాలనని, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, బలవంతుడు అన్నటువంటి యొక్క అర్థాలు ఇచ్చే పదం అది. చూడండి, ఈ పదాలు ఇంత బాగా పాత నిబంధనలు ఉన్నాయి కానీ కొంతమందికి తెలియవు అవి. కాబట్టి ఈ ఆశ్రయపురామంలో రెండవది యేసుక్రీస్తుని సూచిస్తుంది. పాత నిబంధనలో కూడా యెహోవా దేవుడు బలమైన వాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన భుజముల మీద తన గొర్రెల్ని మేపుతాడని చెప్పునుంది కదా. పాలిచ్చి వాటిని మెల్లగా నవ్వుతాడు అని ఉంది. యెహోవా దేవుడే పాత నిబంధనలో బాహుబలము కలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన భుజబలము చాలా పరాక్రమైందని చెప్పని ఓల్డ్ టెస్టిమెంట్లో అంతా మనకి కనపడుతుంది. అందుకే ఆయన గురించి 18 కీర్తనల దావీదు చక్కగా మాట్లాడతాడు. ఏమని? నా బలమా, నా దుర్గమా, నా శృంగం, నా కొండ, నా కోట, నేను ఆశ్రయించే నా దేవుడు, నా దుర్గం, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా అంటాడు. కాబట్టి మనకు ఆశ్రయమై ఉన్నటువంటి క్రీస్తుని మనము కెదేస్గా ఆలోచించి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. 1 పేతురు 2 పేతురు 1:14 ఉంటుందన్నమాట. శకెం అని క్రీస్తుకి ఆ అర్థం ఇచ్చే పదం అందులో ఉంది. కాబట్టి ఆయన మన భుజం, మన రక్షకుడు, మనల్ని పరిపాలించేవాడు. కాబట్టి మనము కూడా ఆయన రక్తంతో కడగబడినాము. కాబట్టి మనము క్రీస్తుతో కలిసి ఇప్పుడు పరిపాలన చేస్తున్నాం. అదే సంఘం. సంఘంలో మనమున్నాం. శరీరంగా అవయవాలుగా మనమున్నాం. ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఈ శరీరము శిరస్సు 2 ఏకమై ఉంటేనే కానీ ఎట్లయితే ఈ యాక్టివేషన్ జరుగుదో బాడీలో, అట్లే సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉంటేనే కానీ శరీరం కూడా పనిచేయదు. శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవాలన్నీ, కీళ్ళు అన్నీ కూడా చక్కగా పొదిగించబడి శరీరాన్ని ఈ శిరస్సుకి అతుకబడి ఉంటాయి. అప్పుడే అది జీవించేదిగా ఉంటుంది. మూడవది హెబ్రోన్. హెబ్రోన్ అంటే ఏం చెప్పినామా? సహవాసం, ఫెలోషిప్. ఏమంట? ఫెలోషిప్. దేవునితోటి మన సహవాసం. ఆయన నమ్మదగిన వాడని 1:9 అంటది. ఈ పాత నిబంధన ప్రకారంగా యెహోవా దేవుని గురించి యోహాన్ రాస్తాడు, మన సహవాసం అయితే తండ్రితో. 1 యోహాను 1:3 మాట ఉంది కదా. మన సహవాసం అయితే తండ్రితో. రెండవదిగా ఆయన కుమారుడైన క్రీస్తుతో మనం ఇప్పుడు సహవాసంలో ఉన్నాం. కాబట్టి సహవాసం చాలా ముఖ్యం. 1వ శతాబ్దంలో సహవాసాన్ని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసినాడు. అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క సహవాసం, ప్రార్థన కదా. ఇవన్నీ ఎంత ముఖ్యమైన దేవుడు అంటే సహవాసం చాలా ముఖ్యం. సహవాసం లేకపోతే సంఘం ఏమంటే దేవునికి ఇష్టంగా ఉండదు. కాబట్టి సంఘాన్ని అడపాదడప అప్పప్పుడప్పుడు మనం దర్శించే దానికంటే సంఘంలో మనము ఎప్పుడూ ఉండడం చాలా ముఖ్యం. ఇది సంఘానికి కట్టుబడి ఉండడము. అందుకే యేసు ప్రభు సంఘం కొరకు ప్రార్థన చేసినాడు, ఫెలోషిప్ కోసం ప్రార్థన చేసినాడు. నీవు ఎలాగ ఏకమై ఉన్నామో అలాగే వారు కూడా మన యందు ఏకమై ఉండాలని, వారి కొరకు మాత్రమే కాకుండా వారి ద్వారా ఎవరైతే వాక్యం వింటారో వారి కొరకును, అంటే సంఘం కొరకు నేను ప్రార్థిస్తున్నా అన్నాడు. ఆ విధంగా సంఘం ఏర్పాటైంది. అపోస్తులు 20:28 ప్రకారంగా ఆ సంఘం
దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం. ఎట్లా ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే తన రక్తాన్ని కార్చినాడు. తన రక్తాన్ని ఆ సంఘం కోసం చిందించినాడు. తన ప్రాణం ఆ సంఘం కోసం ఆయన పెట్టుకున్నాడు. తన్ను తానే సంపూర్ణంగా దాని కొరకు సమర్పించుకున్నాడు. ఫిలిప్పీ 2:10 ప్రకారంగా ఆయన శిలువ మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అర్థమవుతుంది కదా? ఎంతవరకట? శిలువలో చనిపోయేంత వరకు కూడా. ఎవరి కోసం? సంఘం కొరకు. అది ముడత, మచ్చ, కళంకం మరి అట్టిది ఏది ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశముతోనే ఆ సంఘం కొరకు ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, ప్రాణం పెట్టినాడు. ఇది ఈ విధంగా సావాసం ఏర్పాటైంది, సంఘం ఏర్పాటైంది. యేసు ప్రభు యొక్క 2వ రాకడలో సంఘం ఎత్తబడాలి. సంఘము ప్రభువు చేత తండ్రికి అప్పగించబడాలి. కొంతమంది ఆలోచన ఎట్లుంటుందంటే, సంఘంలో ఎవరు బాగలేరు, నాకు వాళ్ళంటే సరిపోదు, వీళ్ళంటే సరిపోదు, ఎవరూ బాగలేరు, కాబట్టి నేను వీళ్ళతో ఎవరితో కలిసేలేదు, నేను నా ఇంట్లో నేను ఒక్కడే ఉంటా అంటే అది సంఘం కాదు. వాళ్ళు ఎత్తబడరు, వాళ్ళు దేవునితో తీసుకోపోబడరు. బైబిల్ ఎక్కడా అట్లా చెప్పదు. సంఘం అనే మాటకి అర్థమే గుంపు. ఏమని? గుంపు, గ్యాదరింగ్. మళ్ళీ ఇతని గ్యాదరింగ్లో లేకోకుండా ఎవరు బాగలేని చెప్పని ఇంట్లో ఉంటే నాశనం అయిపోతాడు, ఆరాధన రాకుంటే చెడిపోతాడు. ఈ రోజుల్లో చాలామంది రక్షణ పొందినటువంటి వారు చేసే తప్పుల్ని సమర్థించుకోవడానికి అనేకులు తప్పులు ఎత్తిపెట్టి నేను సంఘానికి రాను అంటారు. పరలోకం లేదు. ఇది కొత్త నిబంధన సిద్ధాంతం. పాత నిబంధనలో దేవుడు హనోకుని తీసుకొని వెళ్ళిపోయినాడు కదా అని చెప్పని అనొచ్చును మీరు. అది సంఘం లేదు అప్పుడు. నేడు నేను నాతో కూడా పరదేశంలో ఉందువుగాక అని దొంగత అన్నాడు కదా అనవచ్చు. అప్పుడు సంఘం లేదు ఇంకా. ఇప్పుడైతే సంఘం స్థాపించబడింది కాబట్టి సంఘంలో ఉండాల్సిందే. అపోస్తులు 2:47 ప్రకారంగా అనుదినము సంఘములో ప్రభువు రక్షణ పొందుతున్న వారిని చేరుస్తున్నాడని వాక్యం చెప్తుంది కదా. లేదు నేను చేరను అంటే ప్రభువు మాట మీరినట్టే. ఆజ్ఞాతిక్రమం పాపం. రక్షించబడి ఉన్న ఒక వ్యక్తి సంఘంలో లేకపోతే, ఆరాధన చేయకపోతే అది పాపం. ఎందుకంటే రక్షణ పొందుతున్న వారందరినీ కూడా ప్రభువు తన సంఘముతో చేరుస్తున్నాడు. అపోస్తులు 2:47లో. వాళ్ళు చేరకపోతే ఎట్లా? వాడు బాగలేడు, వీడు బాగలేడు, వాళ్ళు బాగలేరు, ఆయం బాగలేదు, ఈయం బాగలేదు. ఇవన్నీ నీకు అనవసరమా? మనకు అనవసరమా? ఇవన్నీ వాక్యంలో గద్దిస్తాం కదా, చెప్తాం కదా. వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని ప్రభువు చెప్పేటప్పుడు మనమెవరు చెప్పు కదా. తీర్పు దేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు బైబిల్ని బోధించండి, హెచ్చరించండి, గద్దించండి, ఆ విధంగా మీరు తీర్పు తీరుస్తున్నారు వాళ్ళకి. ఆల్రెడీ తీర్పు మీ చేతిలో, మీ దగ్గర ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది కదా. ఆల్రెడీ మీరు జడ్జిడే అయిపోయినారే. తీర్పు అయిపోయింది. మీరు చూసుకుంటే అంతకు తప్పించుకోలేరు, అయిపోయింది. ఇది సహవాసం చాలా ముఖ్యం. వారు అపోస్తుల బోధలో ఉండిరి, సహవాసంలో ఉండిరి, ప్రార్థించుట్లో ఉండిరి, ఇంకోటి అదే రొట్టె విరుచుట్లో ఉండిరి. క్రీస్తు రాకడలో ఇవే. వీటిలో ఉన్నవారు ఎత్తబడేదంతే. ఇంకా 4వది బేసేర్. ఏమని? బేసేర్ అంటే దుర్గం, కోట, కొండ కదా. మన కొండ, మన కోట, మన దుర్గం, మన ఆయుధం, మన శక్తి, మన జయం ఏసే. ఆ ఏసును అలాగ చూపించడానికి దీన్ని ఈ పదం వాడినాడు. బేజేర్ అంటారు ఇంగ్లీష్లో. పాత నిబంధనలో అది యెహోవా దేవునికి అన్వయిస్తుంది. యెహోవా దేవుడే దుర్గంలాగా కనపడతాడు, కొండలాగా కనపడతాడు మనకి కదా. ఇప్పుడు మన దుర్గం, మన కొండ క్రీస్తే.
ఇక ఐదవది రామోత్. ఏదంట? రామోత్ ఏమని చెప్పినాం? ఉన్నతమైన అనుభవం, ఉన్నత స్థలం, మహోన్నతుడు. ఎవరు మహోన్నతుడు? యెహోవా దేవుడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు మహోన్నతుడు. ఎంత ఉన్నతమైన వాడు ఆయన, ఎంత గొప్పవాడు తెలిసిన, ఆయనకి సాటే ఎవరు లేరు. బంధించాలనే పోయినాం ఆయన్ని, తీరా అక్కడ పోయినప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నాడు, అందరూ వింటూ ఉన్నారు, మేము విన్నాము, విని వెనక్కి వచ్చేసినాం. ఆయన బంధించక ఎవరి చేత? చాలా హై ఏమంటే ఈయన చాలా హై, చాలా హై ఆయన. ఆయన్ని ఎక్కడ బంధిస్తారు? ఆయన మాటలు వాళ్ళు అన్నారు, ఇంతవరకు ఆయన మాట్లాడినట్టుగా ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు అన్నారు. అప్పుడు అన్నారు ఆ శాస్త్ర పరిశ్రమ, మీరు కూడా మోసపోతురు అని. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు. ఆయన ఉండే స్థలం కూడా ఉన్నతమైందే కదా. ఇది పరలోకానికి సూచించేది. రామోత్ అంటే ఉన్నతమైనటువంటి స్థలం. దీన్ని మనం ఇప్పుడు చూసినాం కదా, దీన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దీంట్లో ఒక భాగం, ఒక పాట చెప్పేసినాను నేను. రామోత్. రామోత్ అంటే ఉన్నతమైన అనుభవం, ఉన్నతమైన స్థలం, మహోన్నతుడు. మనం ఎవరిని ఆశ్రయించినాం? మనం మాట్లాడితే ఆశ్రయపురాలే కదా. 91 కీర్తనలో ఏముంది? 1వ వచనంలో అక్కడ ఆయన ఆశ్రయించినాం. అక్కడ ఎంత బాగుంచాడని, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను అంటే పండుకునేవాడు. ఎవరికి హాయిగా నిద్ర వస్తుంది? ఎవరికి బాగా నిద్ర వస్తుంది? ఎవరు హాయిగా కన్నుల నిండా నిద్రపోతారు? చీకు, చింత, వ్యసనం, దిగులు ఏమి లేకున్నోడికి వచ్చేది బాగా రామ్గా అంటారు కదా. అట్లా మీరు ఉండాలంటే మహోన్నతుణ్ణి ఆశ్రయించండి. మనలో అందరికీ సమస్యలే ఉన్నాయి. సమస్య లేని వ్యక్తి అంటే ఎవరు లేరు. అందరికీ ప్రాబ్లంలు ఉన్నాయి, కొద్దిగా గొప్పగా ఉన్నాయి అందరికీ. నా సమస్యలు చెప్తే చాలా ఉంటాయి. నేను ఎప్పుడు ఎవరికి ఇంతవరకు ఆడ చెప్పును కూడా. అసలు నీకు లేనే లేవా అంటాడు ఒక ఆయన నన్ను. మన సమస్యలు ఉన్నాయి కానీ చెప్పుకుంటే నువ్వు తీరుస్తావా కదా? అవసరం లేదు. మనందరిని ఎరిగిన వాడు ఆయన ఉన్నాడు. అందుకే ఆయన ఏది అవుతుంది, జరుగుతుంది. మనము ఏదో ట్రై చేస్తే అది జరిగేది కాదు, వద్దంటే ఆగేది కాదు. ఏమి కావాలో జరుగుతుంది. ఇది నమ్మరు క్రైస్తవులు. మరి పాటలు మాత్రం బ్రహ్మాండంగా పడతారు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మీరు తప్పు మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కదమ్మా, ఇది కాదు, ఇది దేవుని వాక్యం కాదంటే గిన ససేమరాన్ని అంగీకరించలేదు. ఊరికే మాట్లాడితే దేవుని చిత్తం, మాట్లాడితే దేవుని చిత్తం, మాట్లాడితే దేవుని చిత్తం. ఎన్నిసార్లు వీళ్ళు దేవుని చిత్తం అంటారు, అన్నిసార్లు అబద్ధాలే మాట్లాడుతున్నారు. అన్నిసార్లు అపనమ్మకాన్నే చూపిస్తున్నారు దేవుని పైన. దేవునికి నమ్మకంగా లేరు. సంఘంలో ఇలాంటి అవకతవకలు ఉండకూడదని, ఉంటే వాటిని ఖండించాలని అందుకే బైబిల్ రాసినది దేవుడు. అందుకే మన చేతిలో పెట్టిండి ఇది కదా. ఈరోజు రామోతుని గురించి 2వ భాగం కొంచెం ఆలోచన చేస్తాం కదా. ఇక 6వది ఉంది. 6వది అర్థం చెప్పలేదు కదా. 6వది ఏమి? గోలాన్. గోలాన్ గోలాన్ అంటే ఏం అర్థం చెప్పినాడు? వాళ్ళు చెప్పినప్పుడు చెప్తావా నువ్వు? గోలాన్ అంటే నిరీక్షించుట, హ్యాపీస్ట్, జాయిస్ట్. తర్వాత ప్రవాహం అని 3 అర్థాలు దానికి. ఒకటి నిరీక్షణ అంటే హోపు, 2 ఆనందం, జాయి, 3 సర్క్యూట్ అంటే ప్రవాహం. ఈ 3 కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచించే పదాలు ఇవి. నిజంగా ఈ పేరు ఆయన కరెక్ట్గా సూట్ అవుతుంది ఎవరికి? యేసు ప్రభుకి. అన్నీ ఈ 6 కూడా యేసును సూచించే పదాలే ఇవి. యేసుక్రీస్తు యొక్క దైవత్వమే ఇవన్నీ కూడా కదా. ఆయన దైవత్వాన్ని మనం కించపరచకూడదు. ఈ రోజులో చాలామంది ఆయన దేవుడు కాదని బోధిస్తున్నారు, కేవలం మనిషి అని బోధిస్తున్నారు. వాళ్ళకి ఇలాంటివి
కొంచెం డెప్త్గా ఆలోచన చేస్తే తెలుస్తుంది. డెప్త్గా ఆలోచన చేయరు కదా. కాబట్టి బోధకుల్లోనే చాలామంది. ఈరోజు రెండవ భాగాన్ని కొంచెం చూద్దాం కదా. రామోత్ అంటే చెప్పినాను కదా, యేసుక్రీస్తుని సూచించే పదం. ఆయన ఉన్నతమైన వాడు, ఉన్నత స్థలముల్లో నివసించువాడు. ఆయన ఉండే స్థలము చాలా ఉన్నతమైనది, ఎత్తైనది. కొన్ని వివరణలు చెప్పినా ఒకసారి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఎవరు ఎక్కుతారు ఆ పర్వతానికి? అటు చెప్పిన 15వ కీర్తనలో బాగా చెప్పిన ఒకసారి. అట్టివాడు లోకములో ఈ విధంగా ఉండేలేదని కొన్ని విషయాలకు చూపిస్తాను నేను. కపటముగా ప్రమాణము చేయక. చూడండి, కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ. 25వ అధ్యాయంలో ఉన్నాయి కదా కీర్తనలో. యెహోవా పర్వతమునికి ఎక్కదగిన వాడెవడు? పరలోకాన్ని పోల్చిన వాడెవరు? ఎవరు వెళ్తారని చెప్పని మనం చూసుకుంటూ పోతే కదా, యేసు ప్రభువే పరలోకానికి తీసుకుపోయేవాడు. పరలోకం నుంచి వచ్చింది ఆయనే, పరలోకానికి వెళ్ళిపోయింది కూడా ఆయనే. మళ్ళీ అంటాడు, నేను ఎక్కడ ఉండాలో అక్కడ నా సేవకుడు కూడా ఉండాలా. అది ఇప్పుడు యేసుప్రభు ఎక్కడుంటాడు? పరలోకములో. దేవుడు ఎక్కడుంటాడు? పరలోకములో. మరి మనం ఎక్కడుండాలా? అక్కడ అనేది ఆయన ఇష్టం, దేవుని ఉద్దేశం అది. లేదబ్బా నేను ఇక్కడే ఈ కంపు కొట్టుల్లో ఉంటాను, కాకు లైఫే జీవిస్తాను, కాకుల మాదిరిగా పీక్కొని గీక్కొని ఈ అపవిత్రమైన దాంట్లో ఉంటా అని చెప్పి అనుకుంటే దానికి నీ ఇష్టం కదా. పావురములు మాదిరిగా మీరు ఎట్లుండాలన్నాడు? పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. నిజంగా మనం అపవిత్రమైన వాక్యం చెప్తుంది 64:6 యెషయా గ్రంథంలో. మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు, అపవిత్రమైనవి. ఇది బైబిల్ ప్రకారంగా అపవిత్రత అనేది పందికి సూచన. దేనికి? పందికి సూచన. ఏదో మత్తయి సువార్తలో అంటాడు, ముత్యములను యాడేయకూడదంట. ఎక్కడ వేయకూడదు? పంది ముందు ముత్యాలు వేయకూడదు, అవి అపవిత్రపరుస్తాయి. పందులు మనమైతే, ముత్యాలైతే దేవుని వాక్యం. ఏం వాక్యం? మనం పందులు అంటున్నట్టు, అవును పందులే కాదా. తెస్సలోనిక పత్రికలు అంటాడు 1వ పత్రికలోనా, దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండటకే పిలిచినాడు కానీ అపవిత్రులుగా ఉండటం కాదు కదా. 4:5లో, 1 తెస్సలోనిక 4:5లో ఆ మాటలు ఉంటాయి కదా. మనల్ని దేవుడు ఎందుకు పిలిచినాడు? మన దేవుడు ఏమన్నాడు ఒకసారి? 1 పేతురు 1:14లో, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మీరు కూడా అంటే అదెట్లా? యోహాను సువార్త 8:46 ప్రకారంగా అది ఎట్లుండాలా? నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపిస్తాడా? ఎవరైనా చూపిస్తారా అని యేసుప్రభు ఛాలెంజ్ చేసినాడు కదా. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అన్ ఛాలెంజింగ్ లైఫ్. ఏం లైఫ్ అంట? నీ సవాల్తో కూడింది ఇది. ఎవరిపైన సవాలు? అపవాది పైన, లోకం పైన సవాలు మనం చేయాల. లోకానికి లొంగిపోకూడదు. సరే కదా. రెండవ భాగంలో కొంచెం చూద్దాం మనం. ఉన్నతమైనటువంటి స్థలం రామోతు, మహోన్నతుడు క్రీస్తు. ఆయన పిల్లలు కూడా మహా ఉన్నతమైన స్థలంలో ఉండాలన్నది ఆయన ఆశ. ఎందుకంటే మనం ఆయన స్వరూపం, ఆయన పోలిక కదా. నరకం మన కోసం ఆయన చేయలేదు కదా. మనం అపవిత్రులమై క్రీస్తుని విడిసి, దేవుణ్ణి విడిసి అపవిత్రులవుతున్నాం, దూరం పోతున్నాం. అట్లు దేవునికి దూరం అవుతా ఉంటే ఆధ్యాత్మికంగా చనిపోతున్నాం. దానికే తండ్రికి అది ఇష్టం లేకనే మనల్ని తిరిగి తన యొద్దకు చేర్చుకోవడానికి, రిలేషన్షిప్ మళ్ళీ ఇట్లా ఏకం చేయడానికి క్రీస్తుని భూలోకానికి ఆయన పంపించాల్సి వచ్చింది. ఎందుకు చంపినాడు ఆయన? మనల్ని తండ్రి యొద్దకి చేర్చడానికి. ఎఫెసీయులు 2:14 మాట ఉంటుంది. క్రీస్తు యొక్క రక్తమే మనల్ని, దూరంగా ఉన్నటువంటి మనల్ని సమీపస్తులుగా చేసింది. ఏమ్మా వాక్యం అర్థమవుతుందా? ఎవరో నిద్రపోతున్నారా? మీరు నిద్రపోతున్నారని నేను మెల్లుగా చెప్తాను చూడండి.
ఎవరైనా నిద్రపోయింది నాకు కనబడితే గట్టిగా అర్థం, ఇంకా నిద్రపోవద్దండి. నేను ఇట్లే మెల్లిగా చెప్పాలంటే మీరు నిద్రపోవద్దండి. లేదు మేము అట్లంతా ఇనుము నువ్వు కొట్టాలంటే గట్టి చెప్తాను చూడు గ్యారెంటీగా. సరే, రెండవ భాగంలో రామోదం గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఎత్తైన అనుభవం. ఏ అనుభవం అంట? ఎత్తైనటువంటి అనుభవం మనకు ఉండాలి. ఇది ఆధ్యాత్మికంగా మనము దేవునికి ఏ స్థలంలో ఉన్నాం, ఎంత ఎత్తులో ఉన్నాం, ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎదుగుతున్నాం. శారీరకంగా ఎదగొచ్చు. ఏం ఎదగొచ్చు కదా? ఉద్యోగం రావచ్చు, బాగా సంపాదించవచ్చు, బిజినెస్లో ఇంప్రూవ్ కావచ్చు, ఉద్యోగంలో సంపాదించుకోవచ్చు, జ్ఞానము లోకరీతిగా అన్నిట్లో బాగా ఎదగొచ్చు, బాగా ఎదగొచ్చు. అయితే అట్లా ఎదిగినటువంటి మనము దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందినాం కదా, మరి ఆధ్యాత్మికంగా ఎదగల. ఫిజికల్ డెవలప్మెంట్ కంటే కూడా ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా అవసరం. బైబిల్ ప్రకారంగా అయితే రెండు దేవుడిచ్చేటివే. ఫిజికల్ కూడా ఆయనే ఇచ్చినాడు మనకి, స్పిరిచువల్ కూడా ఆయనే ఇచ్చినాడు. ఫిజికల్గా ఆయన ఇవ్వలేదంటారా మీరు? 103 కీర్తన ఏమంటుంది? ఆయన మేలుతో నీ హృదయము నింపెను, కరుణా కటాక్షములు నీ పైన ఉంచెను, సమాధి నుంచి నీ ప్రాణమును పైకి లేవనెత్తెను కదా. 104 కీర్తనలో ఒక మాట ఉంది, మీ మొగములకు కావలసినటువంటి మెరుగు, పౌడర్స్, స్నోస్, పేస్ట్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం భూమిలో పండించుకొని తీసుకుంటున్నా ఆ భూమి ఎవరిది? 24 కీర్తన 1 వచనం, భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవాదే. బంగారం నాది, వెండి నాది, ఇత్తడి నాది కదా, సబ్బు, రాళ్ళు అన్నీ ఆయన ఇచ్చినా నువ్వు వాడుకుంటున్నాం ఫిజికల్ కదా. ఇవన్నీ అతనికి తెలుసు మనకి ఇవి అవసరమని. అందుకే దేవుడు ముందుగానే మనం రాకముందే భూమిలో ఇవన్నీ పెట్టేసినాడు. ఇంటికి పోయిన తర్వాత మీరు బాగా నిదానంగా యోబు గ్రంథం 28వ అధ్యాయం బాగా చదవండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం పూర్తిగా చదవండి. మనం ఈరోజు ఏం అనుభవిస్తున్నాము శారీరక భూలోకులు అవన్నీ దేవుడే పెట్టినాడు కంప్లీట్గా. అందుకే ఎదుగుతున్నాం శారీరకంగా. బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, మంచి పేర్లు సంపాదిస్తున్నారు, మంచి వస్తువులు సంపాదించుకుంటున్నారు, మంచిగా ఎదుగుతున్నారు. చాలా దేవుని పిల్లలు ఏ అనుభవంలోకి రావాలా? ఉన్నతమైనటువంటి అనుభవంలోకి రావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ మనకి కావాలా. కొంతమంది లోకంలో ఎవరో పెద్ద సావుకారులు ఎట్లయినారో అని వాళ్ళని చూపించి ఎగ్జాంపుల్ చెప్పి వాక్యం చెప్తుంటారు. నేను అవి చెప్పను, నాకు అది అనవసరం. మనకు బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్ చూసుకున్నా, బైబిల్లో దండిగా దేవుడు మంచి మంచి భక్తులను పైకి ఎత్తుకున్నాడా లేదా? ఎంత ఆయన అభివృద్ధి చేస్తున్నాడు చూడండి. 142 కీర్తన జ్ఞాపకం వచ్చింది, అన్నమాట చూద్దాము. 145వ కీర్తన, 145వ కీర్తనలోన 14 వచనం చూడండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఓబో, ఎట్లది మాట ఇది? ఈరోజు మనము శారీరకంగా బాగా సంపాదిస్తున్నాం, బాగా కలిగి ఉన్నాం, బాగా పట్టిందల్లా బంగారమే అనుకుంటున్నామంటే ఎవరంటే దీనికి కారణం? ఎవరు కారణం దీనికి? ఎవరుంది బైబిల్ అన్నమాట? ఇది చదువు. యెహోవా పడిపోవాడందరినీ ఆయన ఉద్ధరించింది. అది కృంగిన అంటే సడలి బెడలి ఆసారి వేసారి బేజారైపోయి ఇంక బతుకు కంటే సావే మేలు అనుకొని అన్నిట్లో కదా దిగజారిపోయినటువంటి వారందరినీ కూడా లేవనెత్తువాడు ఎవరట? యెహోవా. ఉద్ధరించువాడు దేవుడు. ఇవన్నీ శారీరకంగా దేవుడు ఆయన మనకు చేసింది. అందుకే మంచి ఫుడ్ తింటున్నారు, అందుకే మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు, అందుకే మంచి 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 ఎసెన్షియల్స్ సంపాదించుకుంటున్నారు.
ఇంకా వాల్యుయేబుల్గా ఉందని చెప్పిన మంచి గోల్డ్ పెట్టుకుంటున్నారు, కార్లు కొంటా ఉన్నారు, పెద్ద 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 మేడులు కొంటున్నారు, కడుతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉద్ధరించేది ఎవరు? యెహోవాయే. కృంగిన సమయములో, నీవు ఒరిగిపోయిన సమయములో, ఇక నాకు ఆధారమే లేదు అని నువ్వు చెప్పుకున్నటువంటి సమయములో కదా నిన్ను లేవనెత్తువాడు ఆయనే. నిరాశలో ఆశాక్రియాన్ని ఉదయింపజేసిన వాడు కూడా ఆయనే. ఎంత బాగుంది వాక్యం. ఇది నాకు అన్వయించుకుంటున్నాను దీన్ని. ఈ విధంగా దేవుడు నన్ను చాలా కాపాడినాడు, చాలా పైకి ఎత్తినాడు. ఎంతమందితో ఎంత మోసపోయి కృంగిపోయినానో అంత దేవుడు పైకి లేపినాడు. ఇప్పుడు అట్లా మోసం చేసే వాళ్ళు చాలామంది శారీరకంగా సొంత ఉద్దేశాలతో అభివృద్ధిలోకి వచ్చిండొచ్చు, కానీ అది దైవీకం కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. ఇక్కడ అంటాడు, నలిగిన వారిని, విరిగిన వారిని, కృంగిన వారిని లేవనెత్తువాడియనా కదా. అందుకే ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకూడదు. మీరు శారీరకంగా ఎన్నైనా ఆలోచన చేయండి, చాలా ఉండయి, అన్నీ దేవుడిచ్చినవే. రెండవది ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యం. 61వ కీర్తన గ్రంథం, 61వ దావీదు కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దాం. 61 కాదు, కీర్తన గ్రంథం. నా ప్రాణము, అది 61వ అధ్యాయము 2వ వచనం. తల్లడిల్లగా నీకు మొర్ర పెట్టుచున్నాను. కృంగుట అంటే ఇదే. ఇట్లా కృంగినటువంటి నేను నిన్ను మొరబెట్టుకుంటున్నా. మరి కింద, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కడ ఎక్కించాలట? ఎత్తైన కొండపైనకి ఎక్కించు నన్ను అన్నాడు. ఇది దావీదు కీర్తన. ఇది పైన ఎడ్డింగ్ ఉంచండి, ఇది కీర్తన దావీద్దే కదా. ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అన్నాడు. ఇదొక ప్రార్థన. ఆధ్యాత్మికంగా నన్ను పెంచుమంటున్నాడు. మనలో ఎంతమంది ఈ ఎత్తైన అనుభవంలోకి ప్రభావం నన్ను తీసుకురా అని ప్రార్థన చేస్తున్నారు? దేవునికి కొత్త నిబంధన ప్రకారంగా క్రీస్తులో మనము పరిపక్వతలోకి రావాలా, మెచ్యూరిటీలోకి రావాలా. ఎక్కడ పడినామో అక్కడే గొంగుళి పురుగు మాదిరి ఉండకూడదు. ఏం కావాలా? మెచ్యూరిటీ, డెవలప్మెంట్, ఎత్తైన అనుభవం కావాలా. ఎత్తులో పెరగాల, మనం ఎత్తుకు పెరగాల, అదే ఆయన ఆశ. దావీదు అదే ప్రార్థన చేస్తాడు అక్కడ. నేను ఎక్కలేనంత, ఇది ఎట్లా సాధ్యం? ఇది నేను, నీవు, మనము ఎక్కలేనంత ఉన్నతమైన స్థలం ఏదది? అక్కడ నన్ను పెట్టు అంటాడు. ఎక్కడంట? అక్కడ నన్ను తీసుకుపో అంటాడు దావీదు. నేను ఇక్కడ, నాకు ఇష్టం లేదు ఈ భూలోకంలో, చాలా కాలం ఉండలేను నేను. నిజంగా అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే, అన్ని అవసరం, అవి ఇవి 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 అన్నీ చుట్టుకొని నన్ను ఆత్మీకంగా ఎదగలేక చేస్తున్నాయి ప్రభువా. ఏది ఏమైనా నిజంగా అంటే నేను వీటి ద్వారా విసికి వేసారిపోయి ఆఖరికి నేను దీన్ని పోగొట్టుకుంటానేమో అని నాకు భయం. కాబట్టి అది జరగకుండా నన్ను అక్కడికి ఎత్తుకోబో. ఎక్కడికి? ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి అంటున్నాడు. ఎంత ఎత్తంట? మనోళ్ళు కొన్ని పర్వతాలు ఎక్కుతున్నారు సైంటిస్టులు కదా. 4000, 6000 ఫీట్లు ఉంటాయి, ఎక్కుతారు, దిగుతారు. దాన్ని ఎక్కేకి ఎంతో ప్రయత్నం పడితే ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని పోయేస్తారు. కానీ పరలోకం ఎంత ఎత్తులో ఉంది, దాని హైట్ ఎంత కదా. దాన్ని ఎక్కేకి మార్గం ఏది? ఏసే దానికి మార్గం ఆయనే. దేవుడు మనము పరలోకానికి ఎక్కడానికి మనకి దేవునికి ఆయన వేసినటువంటి లాడరల్ లేదా నిచ్చెన క్రీస్తే. నిచ్చెనకి ఎన్ని ఉంటాయి? పళ్ళు ఎక్కేటివి. 15 అడుగులు నిచ్చెనైతే ఎన్ని ఉంటాయి పనులు? దానికి అడుగు కొట్టేసి ఉంటాడు, 15 ఉంటాయి స్టెప్స్.
20 అడుగులు దానికి ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. అట్లే కదా, అది ఎత్తును బట్టి దానికి స్టెప్స్ ఉంటాయి. పరలోకం ఎక్కాలంటే ఎన్ని స్టెప్పులు కావాలి దానికి? ఊరికే నిచ్చిన మా ఇంట్లో ఉంది, అప్పకి వేసినాను, నేను ఎక్కుతానులే అంటే ఎక్కి చూడండి ఒకసారి నిచ్చిన. చాలామంది ఎక్కలేరు, కన్నులు తిరుగుతాయంటారు కొంతమంది. ఆడవాళ్ళు అస్సలు ఎక్కలేరు. ఈ కూలి పని చేస్తారే, బేల్దారు పని చేసే ఆడవాళ్ళు వాళ్ళు ఎక్కుతారు, ఇంక వేరే వాళ్ళు ఎక్కలేరు. ఇంట్లో బాగా హాయిగా కూర్చొని బాగా తిని బాగా నెమ్మదిగా అన్ని అలవాట్లు బాగా అన్నీ ఇంట్లోనే ఉండి బాగా రాజుగా పెరిగినటువంటి వాళ్ళని ఎప్పుడైనా కొంచెం ఒక నిచ్చినేసి ఎక్కమని చెప్పండి. నిచ్చిన చాలు. ఇంట్లో ఉండే స్టెప్పులు ఎక్కుతారు, అవి ఇంట్లో ఉండే స్టేర్కేజ్ ఎక్కుతారు. ఎందుకంటే అవి అవి ఇట్లా 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 స్లోప్ కూడా బాగా ఎక్కుతారు కదా. ఇది ఎక్కమని నిచ్చిన కదా, ఎట్లుంటుంది అప్పుడు? దానికి సపోర్ట్లో ఉండి కదా పాపం. నిచ్చినకి ఏం సపోర్ట్ ఉంటుంది దానికి? అవునా? బొంగు 2 బొంగులు పెట్టింటాడు, కట్టలు కొట్టింటాడు, అది ఎక్కుతా ఉండాలి అంతే. ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఎక్కలేరు. ఎక్కి చూడండి కాలుస్తాం మీరు. పరలోకానికి ఎన్ని స్టెప్పులు పెట్టినాడు యేసు దేవుడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే, నా ద్వారా తప్ప ఎవరు రారన్నారు. కాబట్టి మనము యేసులో ఉంటే పరలోకం మంది. యేసులో ఉండాలంటే దేవుడు చెప్పింది మనం చేయాల. దేవుడు చెప్పినటువంటి ఆ స్టెప్స్ మనం ఎక్కాలా. యేసుక్రీస్తు యొక్క మరణమును గుర్చిన సువార్త మనం వినాలా. ఆయన సమాధిని గుర్చిన సువార్త మనం వినాలా. ఆయన పునరుత్థానం గురించి మనం వినాలా. హృదయపూర్వకంగా ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించాలా. బాప్తిజం పొందినప్పుడు రక్షించబడినాం అంటే దేవుడిని ఇచ్చినా వేసేసినాడు. ఏం వేసినాడు? నువ్వు రా, ఇంక రా, ఇంకెక్కు అన్నాడు. ఇప్పుడు ఎక్కేది చెప్పండి. ఎన్ని స్టెప్పులు ఎక్కాలి పరలోకానికి? ఇడు కూర్చొని ఐ పరలోకము నా దేశము పరదేశి నేను ఇలా మాయాలోకమే గదా నేను యా. వీడు బాగా పాటలు పాడతారు. ఏడా ఇది మాయలోకం అని పాట పాడతారు. నేను యాత్రికుడును అని కూడా పాట పాడతారు కదా. అయితే ప్రయాణం మాత్రం చేయలేరు. యాత్రికుడే అంటారు, ప్రయాణం చేయలేరు. మళ్ళీ నిచ్చిన ఎక్కలేరు. నిచ్చినట్టే పత్యం పత్రికలన్నీ రాస్తాయి కదా, చెప్పినాం కదా. అవన్నీ 6 ఆశ్రయపురాలు పత్యాలు మనకి కనపడుతున్నాయి. దేవుని బిడ్డ పరిశుద్ధంగా ఉండాలా. దేవుని బిడ్డ అపరితమైనది ముట్టకూడదు. దేవుని బిడ్డలకి పదే 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 మాటి మాటికి కోపతాపాలు రాకూడదు, నిందలు మోపకూడదు, పాపాలు చేయకూడదు. ఇవన్నీ స్టెప్స్. ఇవన్నీ మీరు మానుకోండి, ఇవన్నీ వదిలిపెట్టేయండి. ఇవన్నీ పెట్టుకొని పరలోకానికి మీరు పోలేరు. పాట పాడతారు బాగా, ఎంత బాగా పాడతారు పాటలు. మీరు ఎప్పుడైనా పాట పాడితే ఎప్పుడైనా కొంచెం ఆలోచన చేసిటారా? పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు నందు మరణానికి ముందు చిన్న పెద్ద తేడా లేదు. ఎవరికి తేడా లేదు? పాపులకు చోటే లేదు. ఏడా? అందుకే కదా మనం బాప్తిజం పొందుతున్నాం, పరిహారం చేసుకున్నాం. మరి పవిత్రులుగా జీవించి చిన్న చిన్న ఎక్కాలి కదా. మరి ఇప్పుడు బాప్తిజం పొందినంత మాత్రం పరలోకం అయిపోయింది మనకి? అయిపోయిందా? ఇంకా అది స్టార్టింగ్ ఏదట. ఇంక ఎక్కేది ఎవరు ఎక్కాలి? అవన్నీ యేసుప్రభు భూలోకం వచ్చిన మానవుడిగా 33 ఏళ్ళు బతికినాడు. 33 ఏళ్ళు ఆయన బతికినాడా లేదా? 33 ఏళ్ళు ఆయన ఏం చేసినాడు? మళ్ళీ మనం కూడా అనుభవించాలి కదా, మనం దాన్ని ఫాలో చేయాలి కదా. పౌలు అన్నాడు 1 కొరింథీ 11:1, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు కదా. కాబట్టి మనం ఎత్తైన అనుభవంలో ఉండాలి. మీరు ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినారు చెప్పండి నాకు. మేము ఇంత కష్టంగా ఒక చెప్తున్నాం కదా, గొంతులు విరిచి చెప్తున్నాం కదా, మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాం కదా, మంచి 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 కూటాలు ఏర్పాటు చేస్తున్నాం కదా, ప్రతి వారం చక్కగా ఒకరి మించి ఒకరు వాక్యం చెప్తున్నారు కదా. ఎంత మరి మీరు వాక్యంలో ఎదిగినారు? ఎంత అనుభవంలోకి మీరు వచ్చినారు? మీ అనుభవం ఎంతవరకు చేరుకుంది? ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అనుకుంటా, 7వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున
అది భూమి మీద నుండి పైకి లేచెను. ఎక్కడ లేచింది? అది భూమి మీద నుంచి పైకి లేచింది. ఎంత పైకి లేచింది అది? 8వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. మీ అనుభవం ఎక్కడుంది చెప్పండి? ఏ కొండ పైన ఉంది మీ అనుభవం? మన అనుభవం కొండల పైన ఉన్నట్టుగా ఉండాలా? అంటే పైన ఆధ్యాత్మికంగా మన పైన స్థితిలో ఉండాలా? పౌలు అంటాడు, సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాలు మీలో ఉండకూడదు, మీరు పైవారు. ఏమంట? ఈ పడి ఎక్కడ పోయింది? అరారతు కొండలకు పైన ఉంది అంటది. ఆధ్యాత్మికంగా మనం అంత పైన ఉండాలి దేవునిలో. దీన్ని కొంచెం మనం సంఘానికి అన్వయించుకుంటే బాగుంటుంది. సంఘం పైకెత్తబడుతుంది. ఇక్కడ అంటాడు 10వ వచనంలో, జల ప్రవాహం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను. నీళ్లు ఎక్కువయ్యే కొద్ది పడవ పైకి పోతా ఉంది. ఆ కొండ ఎక్కి కూర్చుంది పైన. మన చుట్టూ ఉన్నటువంటి జనాల మధ్యలో ఉన్నటువంటి మనం, ఈ సంఘం ఒకసారి అలాగే పైకెత్తబడుతుంది. అట్లే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దాన్ని అలాగ తీసుకోవడానికే దేవుడు రాబోతున్నాడు యేసుప్రభు ద్వారా. అందుకే అంటాడు కదా, ఆయన మేఘముల మీద వస్తున్నాడు, మేఘారూఢ ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఉండే మనకు కనబడే కొండలు పర్వతాలు ఎంత ఎత్తుంటాయి? మేఘాలని ఆవి అంటుకోలేవు కదా. పెద్ద పెద్ద బొంబాయి ఎట్లా సిటీలో చూస్తే 40-50 అంతస్తుల బిల్డింగులు ఉంటాయి. అయినా మేఘాలు తట్టుకోలేవు. అవి మేఘాలు ఇంకా పైన ఉంటాయి కదా. సంఘం ఇలాగ పైకెత్తబడాలా? మన చుట్టూ ఉన్నటువంటి జనాలను ఆలోచన చేయండి. జలములు అంటే ప్రజలే. ప్రజలను ఆలోచన చేయండి. జరుగుతుంది పాపం, జరుగుతుంది అతిక్రమం. జనాలు ఎక్కువైనారు కాబట్టి, జనాలు ఎక్కువై పాపాలు ఎక్కువైపోయి మత్తయి సువార్త అంటుంది అతిక్రమం విస్తరిస్తుంది. 11వ వచనం 24:11లో అతిక్రమం విస్తరించటం వలన అనేకుల్లో ఏమి జల్లారుతుందట? ప్రేమ లేదు, చల్లారిపోయింది. దేవుడు అంటాడు లవదికీయ సంఘముతో, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే ఏం చేస్తా? నా నోటి నుంచి నిన్ని బయటకు తూ అంటాను నిన్ని. మరి అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? నీళ్ళు మన చుట్టూ ఉన్నా, అంటే జనాలు మన చుట్టూ ఉన్నా, పాపం ప్రబలుతూ ఉన్నా, రోజు గతిములు ఎక్కిపోతున్నా, వీటి మధ్యలో ఉన్నటువంటి మనము ఆ ఓడ ఎట్లయితే పైకి 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 ఎక్కి 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 పైన కూర్చుందో అట్లా సంఘం పైకి పోతుంది. అట్లా సంఘం పైకి ఎత్తబడుతుంది. ఎత్తబడాలంటే ఎక్కడుండాలా? ఓడల్లో ఉండాలా. ఎక్కడుండాలా? ఓడలు ఎవరెవరు ఉన్నారు? నోవహు ఉన్నాడు, భార్య ఉంది, 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు? మేకలు, కుక్కలు, జంతువులు, పులుళ్ళు, సింహాలు కదా, రకరకాల జంతువులు అన్నీ రెండేసి ఆడ మగ ప్రతి జాతి పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆ 3 అంతస్తుల పడవలో ఫుల్గా ఉన్నాయి. కానీ కింద ఎవరెవరు కొట్టిపోతున్నారు? లోబడిన వాళ్ళని జనం. ఇప్పుడు మన చుట్టూ ఉండాలి వాళ్ళే. దుష్టుని చూసి వ్యసన పడకండి, దుష్టులను చూసి మీరు బెజారు చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు నశించి పోతారు. వాళ్ళు ప్రబలినప్పుడు మీరు బేజారు చేసుకోవద్దండి. దుష్టులు గొప్పవారైతే కూడా మీరు బేజారు చేసుకోవద్దండి. వాళ్ళు ప్రబలిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు గ్యారెంటీగా. త్వరగా దగ్గరికి వచ్చేసింది, ఇంకోళ్ళకి అయిపోయింది. మనమే అంటాం కదా, పొంగి 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 ఏవైతే పొరలు పోతాయంట అవి. ఇంకా కొంతమంది అంటారు విపరీతం వినాశనం అంటారు కదా. కొంతమంది విపరీతాన్ని ఎదురుగా చూపిస్తున్నారు, మనకు బాగా కనబడుతుంది. అనుకోవాలి అప్పుడు ఏమని పోతావు అయిపోయింది పని, నీది నువ్వే కొలుచుకుంటూ అంతా అయిపోయింది అంతే. ఇంకంతే.
ఈ ఎత్తైనటువంటి అనుభవం మనకి కావాలి. ఆధ్యాత్మికంగా బాగా ఎదగాల మనం దేవుని వాక్యములో. ఎంత ఎత్తుగా ఎదగాల చూడ. ఆ పడవ అరారాధ కొండలపై నిలబడింది. అది పోయి చాలా కొండలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చూపించడానికి టైం లేదు. పడవ యొక్క అనుభవము అరారాధ కొండ పైన. సంఘం ఒకప్పుడు క్రీస్తుతో కూడా ఉంటుంది మధ్య ఆకాశములో. 1 తెస్సలోనిక 4:13, 17, 18 వచనాల్లో ఉంటుంది కదా. కాబట్టి మనము సంఘములో ఉండాలా. సంఘం బయట ఉంటే ఏమవుతుంది? నీళ్ళున్నాయి కదా బయట. ఏమున్నాయి? నీళ్ళున్నాయి కదా, ప్రబలిపోయినాయి కదా. అబ్బా, మన చుట్టూ ఉండే జనాలు సామాన్యులా, చిన్నోళ్ళ, దేంట్లో తక్కువ చెప్పండి? వాళ్ళు మనకంటే అన్నిట్లో చాలా బలవంతులు, చాలా దుర్మార్గులు, రకరకాల పాపాలు చేస్తున్నారు. ఎలాగైనా సరే దేవుని పిల్లలను కూడా పాడు చేయాలని ఆలోచనే వీరందరిది. ఈ పని ఎవరిది అంటే అపవాదిది. అలాంటి వారి మధ్యలో మనం ఉన్నాం కదా. సంఘములో లేకుండా ఇలాంటి వారి మధ్యలో కలిసి సంఘం లోపలికి రాకుండా ఉన్నామంటే నాశనమే. పడవ బయట ఉన్న వాళ్ళు నీళ్ళలో కొట్టుకోపోయినారు. పడవ లోపల ఉన్న వాళ్ళు నీళ్లు పడవలోకే రాలేదు కాబట్టి, అంటే పాపులు సంఘములోనికి రారు. నీళ్లు నేను ప్రజలకు తీసుకుంటా సాదృశ్యంగా. ఈరోజు సంఘానికి ఎందుకు రారు చాలామంది? ఎందుకు ఆసక్తి లేదు? ఎందుకంటే వీళ్ళే ఈ నీళ్లు. ఎవరు? వీళ్ళే ఈ నీళ్లు. ఆరాధన జరుగుతున్నా, ఆదివారం అని తెలుస్తున్నా, ప్రభు దినమని తెలుస్తున్నా, బాప్తిసం పొంది ఉన్నా, రక్షించబడ్డాన్ని చెప్పుకుంటూ ఉండి కూడా సంఘాన్ని గుర్తించకుండా, సంఘములోకి రాకోకుండా, నాకు పనికి పోతున్నాను, నాకు రెస్ట్ లేదు, నాకు జ్వరం వచ్చింది, నాకు అది వచ్చింది, ఒక్కరోజు నేను ఈరోజు పని చేయకపోతే నాకు 2,000 లాస్ అవుతుంది, 3,000 లాస్ అవుతుంది, 10,000 లాస్ అవుతుంది అనేవాళ్ళే ఈ నీళ్లు, ఈ జనం. ఇంకెట్లా పడవలేకపోతారు? ఇంకా సాధ్యమే లేదు. అయితే పడవలో ఉన్నటువంటి వాళ్ళకి సేఫ్టీ. ఇలాంటి వారు లోపలికి రాకూడదని దేవుడు ఏం చేసినాడు? కిటికీలు ఆయనే మూసేసినాడు, వాకిళ్ళు ఆయనే మూసేసినాడు. అందుకే పాపులకి ఇక పరలోకమే లేదు. ఎంత కొట్లాడినా లేదు. పాపులు అంటే కొంతమంది అంటారు, నేను బాప్తిసం పొందడంలే, ప్రార్థన పోకపోతే ఏమవుతుంది, చర్చికి పోతే ఏమవుతుంది. నేను కాదు పాపి, వాడు నా ఫ్రెండ్, వాడు బాప్తిసం పొందలేదంట. వాడు నీ ఫ్రెండ్ బాప్తిసం పొందలే, చర్చికి రాలా. నువ్వు మరి బాప్తిసం పొందలే, మళ్ళీ చర్చికి ఎందుకు రావంటే నాకు పని. ఏం పనిట? వాళ్ళు చెప్పేది అదే. ఎవరు? నీ ఫ్రెండ్ చెప్పేది కూడా అదే. వాడు పనే, వాని పని వానికి, నీది నీ పని నీకి. ఒక్కరోజు నేను రాకపోతే అబ్బో 10,000 నాకు లాస్ అవుతుంది అనేవాళ్ళు ఎంతమంది లేరు? ఒక్కరోజు నన్ను పని చేయకపోతే అబ్బా అంతా పెండింగే అని దేవుణ్ణి మోసం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రక్షించబడి కూడా? ఇవన్నీ కారణాలే కాదు ఎత్తబడ్డానికి. నువ్వు ఎత్తబడుతున్నావా లేదా అంతే. ఎత్తబడాలంటే సంఘములో ఉండు, లేదు అంటే నాశనం, బయట నాశనం. అంతే 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 అంతే. కరోనా వచ్చింది ఒకసారి, 4 ఏళ్ళ కింద కదా కరోనా వచ్చింది. కొంతమంది ఆ కరోనా ఎఫెక్ట్కి కొంతమంది దేవుని వదిలిపెట్టేస్తున్నారు. మీకు వెళ్దాం, నేను చాలామందితో కొట్లాడినాను గుంటకాళ్ళు కూడా. మా భార్య దాంట్లో ఒకటి. ఆమె కూడా కరోనా ద్వారా బతికింది, చనిపోయేది బతికింది. ఆమె పాప ఊరికి ఎందుకు చెప్పాలా? లాంటికి డైరెక్ట్గా నేనే కనుక్కుందాంలే అని డాక్టర్ అంతకు పోయినా. పేషెంట్ని చూస్తూ ఉన్నాను. ఇట్లా పక్కనకి వస్తే పిలిచి, మీరు ఏం కావాలంటే హస్బెండ్ అంటే కొంచెం సైడ్ రాని చెప్పింది డాక్టర్ అమ్మ. పిలిచిపోయింది. నో హోప్ అనింది ఆమె నా దగ్గర. ఏమంట? నో హోప్, మేము మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం సార్, నో హోప్, బతికేదేమో కష్టమే, చెప్పేయలేదు మేము, అయితే మా అటు మేము చేస్తున్నాం. దేవుని దేవాలన బతికిపోయింది. ఏమైపోయింది? అట్లు చాలామంది బతికి దేవుడిని వదిలిపెట్టేసినారు. దాంట్లో కొంతమంది దేవుని హత్తుకున్నారు. కొంతమంది హత్తుకున్న వాళ్ళు మరి సంఘములో ఉన్నట్టే. అది తెలిసి మరి బయట ఉన్న వాళ్ళు పోయినట్లే, ఇంక అయిపోయింది. ఇది తప్పించుకున్నారు కానీ యాద తప్పించుకోరు. ప్రళయం తప్పించుకోలేరు.
ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, ఒక షాంపూల్ వచ్చింది, ఒకటి ఏదొచ్చింది, నాకు రాలే కదా, వాళ్ళకి వచ్చింది నాకు రాదులే, వాళ్ళకి వచ్చింది అది నాది కాదులే అని అనుకుంటూ ఒకసారి ఖచ్చితంగా ఎక్కడ కావాలి మరి, యేసుక్రీస్తు అనే ప్రళయం వస్తూ ఉంది అమ్మా. అందుకే దేవుడు అబ్రాహాముతో అన్నాడు, నీ పనులు వదిలిపెట్టేసేయి, నీ బంధువులను వదిలిపెట్టేసేయి, నీ స్నేహితులను వదిలిపెట్టాయి, నీ ఊరు వదిలిపెట్టు, నీ ఇల్లు వదిలిపెట్టు, నీ బంధువులు వదిలిపెట్టు, నేను నీకు చూపించాను, నువ్వు పో, డూ మై వర్క్. ఏమటా, నా పని చేయి, నేను చెప్పింది చేయ ఫస్ట్ నువ్వు, తర్వాత నీదంతా నేను చూసుకుంటా అన్నాడు దేవుడు. ఎవరిని? ఎంత ఎదిగిపోయినాడు అబ్రాము? దేవుని కృపలో ఎదిగినాడు అట్లా అబ్రాం. దేవుని కృపలో వర్ధిల్లిపోయినాడు. అమ్మా, దేవుడు ఇస్తున్నవన్నీ మర్చిపోయి దేవుణ్ణి కాకుండా నాది, నా కృషి, నా బలము, నా శక్తి, నా తెలివి, నేను రాత్రింబగుళ్ళు కష్టపడుతున్నా, నేను 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 అనేవాడా. లూకాసు వార్త 12:19 వెర్రోడా. ఏమట? వెర్రోడా. వీళ్ళంతా పిచ్చల్లే, వీళ్ళంతా వెర్రువాళ్లే, వీళ్ళంతా తమకు తామే గోతులు దక్కుంటున్నారు అంతే. వెర్రోడా. ఏమన్నాడు లూకా 12:19? వెర్రివాడా, వెర్రివాడా. నేను ఇట్లా అంటున్నాను, మీరు చెప్తారు జవాబు. వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నా, నీవు సంపాదించినవన్నీ ఎవడురా తింటాడు, ఎవరి పాలవుతాయి. నిన్న ఒక మంచి జోగేషన్ నాకు ఒక ఆయన, సార్ వాక్యం బాగా చెప్పినారు మీరు, మీతో ఒక విషయం చెప్పాలన్నాడు. ఏం చెప్పాను? ఏం లేదు, అంబానీ పెద్ద కోటీశ్వరుడు ఇండియాలో, మోదీకి అన్ని కోట్లు ఇచ్చినాడు, ఇన్ని కోట్లు అని చెప్పంటుంటారు కదా, వాడు సరిగ్గా బూదిడంట. ఏమంట? సరిగా అన్నం తినడంట. మరి కోట్లు తింటాడా అన్నాడు. అదే నాకు అర్థం కాలే అన్నాడు. పోయి అడుగుపోనాను. లేదు నాకు డౌట్ సార్, ఈ సావుకారులంతా అసలు అన్నమే తింటారు. వీళ్ళంతా ఎక్కువ తింటే కష్టము, తక్కువ తింటే కష్టము, ఎక్కువ తిని మర్చిపోయేకి లేదు, పడుకుంటే రాత్రంతా అదేమాయనో ఇదేమాయనో, ఆ డబ్బు ఈ డబ్బు. అందుకే దేవుడు చెప్పింది, సంతుష్టి సహితమైన దైవభక్తియే లాభ సాధనం. లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోము. అన్న వస్త్రములు కలిగిన వారమై, మరి వాళ్ళు సంపాదించినటువంటి వజ్రాలు బంగారులు పల్లెలో పెట్టుకొని వాళ్ళకి తినమని చెప్పు కదా. కాబట్టి దేవుని పిల్లలు నగ్న సత్యాన్ని కలిగి ఉండాలి. దేవుని వదిలిపెట్టకూడదు, దేవుని సంఘాన్ని వదిలిపెట్టకూడదు, సవాసాన్ని వదిలిపెట్టకూడదు. మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా బైబిల్ ఉంటుంది. సమయములో అసమయములో నువ్వు పోరాడాల. అసమయం అంటే నాకు కాదని నువ్వు చెప్పొద్దు, కాదనేదాన్ని సాధనం చేసుకో. ఐదారులో ప్రయత్నం అవుతారు గ్యారెంటీగా. కొంతమంది సొంత బిజినెస్ చేస్తుంటారు కదా, ఉదాహరణకు సొంత ఓట్లు పెట్టుకుంటారు కొంతమంది. వీళ్ళు సొంత పని కదా, వీళ్ళు వచ్చి యా ఆఫీసర్ అడతాడు, వీళ్ళు వచ్చి లెక్క అడుగుతాడు, ఎవరు అడతారా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కదా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని లోన్ పెట్టుకొని తీసుకొని బాగా ఇంప్రూవ్ చేస్తుంటారు. మనల్ని ప్రార్థన చెప్పట్టుగా ఎక్కడ సార్ అబ్బాబ్బాబ్బాబ్బా బిజీ, ఈ ఫోన్ ఎత్తల్లా, ఈ ఫోన్ ఎత్తాలా, ఇది ఎత్తాలా, ఇది ఎత్తాలా. వాడు ఫోన్ చేస్తాడు, వీడు ఫోన్ చేస్తాడు, వీడు ఫోన్ చేస్తాడు, వాడు ఫోన్ చేస్తాడు. అది చాలా అయిపోయింది. అస్సలు ఎందుకో ఈ బిజినెస్సే వద్దు అన్నట్టు అనిపించింది నాకే అంట. వదిలిపెట్టాడు దాన్ని. మళ్ళీ అవుతుందా? గురి ఏముంది? వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, పోతున్నాయి. నువ్వు సంపాదించినవి ఎవరు వగుతాయని చెప్పి, ఎవరు అవుతాయన్నాడు. ఎవరు అవుతాయి? నాది 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 నాది. చాలామంది క్రైస్తవుల్లో ఆదివారం తప్పించుకోవడానికి ఇవే కారణాలు. నేను రక్షించబడినాను కదా, నేను దేవుని బిడ్డ కదా, నేను ఇప్పుడు ఆదివారం కదా ఆరాధనలో ఉండాలి కదా, నాకు ₹1 లాభం వస్తే ఏముంది, అంత అనవసరం, నాకు వద్దు, చాలు. దేవుడు ఇంతవరకు ఇచ్చినాడు, నాకు దీంట్లో తృప్తిగా ఉంటాను కదా. నేనేం కట్టకపోతానా, తీసుకుపోతానా? దేవుడిని నేనేం చేయకూడదు, బ్లేమ్ చేయకూడదు. దేవుడిని నేను అబద్ధికం చేసే ప్రయత్నం చేయకూడదు. దేవుడిని నేను మోసం చేయకూడదు. నన్ను నేను మోసం చేసుకోకూడదు. దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడు, పాపక్షమాపణ ఇచ్చినాడు. నేను దేవుని బిడ్డ, రక్షించబడిన వ్యక్తిని కాబట్టి నేను ఇట్లే పాపం వెళ్ళిపోతే ఎట్లా అని ఆలోచన లేదు. వెర్రోడా. వీళ్ళంతా ఎవరంట? వెర్రోడంటే లోకస్తులని, లోకాన్ని ప్రేమించే వాళ్ళని, ధనాన్ని ప్రేమించే వాళ్ళని,
డబ్బును ప్రేమించే వాళ్ళని రకరకాలుగా చెప్పొచ్చు కదని. మనం ఏ అనుభవంలో ఉన్నాం? ఎత్తైన ఆధ్యాత్మిక అనుభవంలోకి పోయినామా? నోవహు యొక్క అనుభవం ఎత్తైన కొండపైన. ఆ నోవలో ఎంత హాయిగా ఉన్నారో వాళ్ళు, ఎంత శాంతిగా ఉన్నారో వాళ్ళు. ఒక ఆయన వాక్యం బోధిస్తాడు, రాత్రి నిద్ర పడదంట. మళ్ళీ వాక్యం బోధిస్తాడు, రాత్రి నిద్ర పడదంట. ఆయన లేడు గతించిపోయాడు, శని లేపా. పండుకునేటప్పుడు రాత్రిలో పక్కన రోకులు పట్టుకొని పడుకుంటాడంట. రోకులు వండి పెట్టుకొని రోకిలి పెట్టుకొని పండుకుంటాడంట. నాకు ఇప్పుడు ఒకసారి బాగా తిట్టినా, హే నీకు తెలుసు బాస్ గారు దొంగలు వస్తారట. ఏమిట నీకు తెలుదాపా దొంగలు వస్తారంట. అయ్యో నీ లోపల వాకిలు వేసుకున్నావు, కిటికీలు వేసుకున్నావు, గడి పెట్టుకున్నావు, మళ్ళీ దొంగలు వస్తారట. అయ్యి అవన్నీ పగలు కూడా వస్తారట. అందుకనే వాళ్ళ ఇంట్లో లాబరేటరీ లోపల లేదు, అంటే లెటర్ లోపల లేదు, అది బయట ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? మధ్యరాత్రిలో మెలకు వచ్చిందట. చెబుతుంటే గతలు నాకు నగ వచ్చింది. నువ్వు క్రైస్తవుడా, నువ్వు దేవుని బిడ్డ, దాంట్లో బోధించే బోధకుడా నువ్వు అంటే ఇట్లా మేము కూడా ఇట్లా నేర్చుకోవాలా అని చెప్పని. కాదయా బయటికి పోతే గినా ఆ లేసి మెల్లుగా చేత కట్టి పట్టుకొని వాకిలి దాన్ని దన్న ఎత్తాడట. దన్న నెత్తి శబ్దం ఉంటుంది, అప్పుడు దొంగటి పడిపోతాడట. ఏమున్నారప్పా బాబా, ఇంత దేవునికి భయపడితే ఎంత బాగుంటుంది చూడండి కదా. ఇట్లా దేవునికి భయపడితే ఏమవుతుంది? హాయిగా నిద్రపోవచ్చు, అంతే, ఇంకేం లే. చక్కగా నిద్రపోవచ్చు, మంచి నిద్ర వస్తుంది. కనీసమైన 6 గంటలు నిద్రపోతారు. బాగా 8 అవర్స్ నిద్రపోయిన 6 గంటలు బాగా నిద్రపోతారు. సైన్స్ ప్రకారం 8 గంటలసే బాగా నిద్రపోవాలి కదా. 6-5 గంటలు నిద్రపోతాడు చాలా. అంత కూడా ఎక్కడ గంట కూడా నిద్రపోరు వీళ్ళకి. ఏమిలా పడుకుంటేనే పడతాయి కళలు. ఎటు పడతాయి? పండుకుంటేనే పడతాయి దర్శనాలు. పండుకుంటేనే జ్ఞాపకం వస్తాయి. ఆడకోటి ఈడకోటి ఈడకోటి ఆడకోటి ఈడకోటి, ఆడు వాడియల్లా ఈడు విడియల్లా ఈడు విడియల్లా అన్నీ ఇయ్యల్లా ఆటికేమట నిద్ర రాదు. ఇంకా ఏమొస్తుంది నిద్ర? తెల్లారిపోయా. ఏమైపా? తెల్లారిపోయా. అందుకే మనం వేరే వాళ్ళ మాదిరిగా ఉండకూడదని దేవుని ఆలోచన. మనం పిచ్చివాళ్ళగా ఉండకూడదు. 22వ అధ్యాయం ఆదికాండం. ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. చాలా ఉన్నాయి, కొండల అనుభవం చాలా ఉంది. ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును శోధించెను. ఎట్లనగా, అబ్రామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీ ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా నీవు నీ కుమారుని అర్పించమన్నాడు. ఇది ఒక కొండ. ఏం కొండ? రామోతుకి సూచన అని చెప్తున్నాను. రామోత్ అంటే ఎత్తైన అనుభవం కదా. మనం సంఘంలో ఉంటే ఒకసారి ఎత్తుపడతాం. ఈ అనుభవంలో మనం ఉందాం. సంఘంకి రాని వారికి మీరు హెచ్చరించి చెప్పండి. ఒకసారి సంఘం ఎత్తబడుతుంది, దేవుని దగ్గరికి పోతుంది, నువ్వు విడుపడతావు, జాగ్రత్త. ఇవన్నీ నేను రావు, వెనకొచ్చేది ఒకటి, వారి క్రియలే వారి ఏంటో వస్తాయి. నువ్వు రక్షించబడిన వ్యక్తి కాబట్టి దేవుని సేవించు. రెండవది, యా కొండ అంటే ఇది మోరియా దేశంలో ఉన్నటువంటి ఒక కొండ పైన అబ్రాహాం బలి. ఎంత అనుభవం అబ్రాహాం! 12వ వచనమంటది, నీవు నీ కుమారుణ్ణి బలి చేయడానికి వెనక తీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడవడం నాకు అర్థమైంది ఇప్పుడు అన్నాడు. ఈ కొండ పైన అబ్రాహాం అనుభవం, దేవునికి భయపడువాడు. ఎవరికి భయపడతాడు? దేవునికి భయపడతాడు ఆయన. మనం దేవునికి భయపడితేగిన ఇదే ఆ కొండ అనుభవం. యా అనుభవం? ఆ పర్వతం ఎక్కే అనుభవం ఇది. మరి మీరు ఎక్కగలరా? ఎక్కుతున్నారా? కదా. నువ్వు దేవునికి భయపడాలా అనేది అనుభవం. ఇక్కడ కొండ అనుభవం అది. ఇంక బైబిల్ బాగా అంటుంది, యెహోవా యందలి భయమే, యెహోవా యందలి భయమే, యెహోవా యందలి భయమే రక్షణకి కారణము, నీతికి కారణము, భక్తికి మూలం ఏదట? యెహోవా యందే భయం. అదే ఈ మోరియా దేశంలో అబ్రాహాము యొక్క అనుభవం. మరి మన అనుభవం మీరు చెప్పగలరా? దేవునికి భయపడు వారి పైన 1 పేతురు 5:8 ఆయన కృప తరతరముల వారిపైన ఉంటుంది. ఇది మోరియా అనుభవం, మోరియా దేశంలో కొండల అనుభవం ఇది. ఇంకొకటి చెప్తాను, నిర్గమకాండం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం కొంచెం. మోసే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన
హోరేబుకు వచ్చాను. ఇక్కడ ఒక కొండ ఉంది. ఏ కొండ అది? హోరేబు కొండ. మొదటిది అరారత్ కొండ, రెండవది మోరియా కొండ, ఇప్పుడు మూడవది హోరేబు కొండ. కొండల అనుభవం నీదా. ఎప్పుడు భార్య, పిల్లులు, బంగారము, వెండి, ఉపవాసము, తిన్నారా లేదా, చింతపండు, చక్కెర, ఇవేనా? ఎప్పుడు ఇవే అనుభవమేనా? ఉన్నతమైన అనుభవానికి వద్దా? పోద్దా? అనుకోకుండా చాలా దూరం వెళ్ళిపోయినాడు మోసే, గొర్రెలు కాసుకుంటూ. ఏం కాసుకుంటూ? గొర్రెలు కాసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయినాడు. హోరేబు కొండ, అక్కడి వరకు చాలా దూరం వెళ్ళిపోయినాడు. నిర్జనమైన ప్రదేశం, జనులు ఎవరు అక్కడ లేరు. మోసే గొర్రెలు మేపుతూ 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 అట్లే వెళ్ళిపోతా ఉన్నాడు. చాలా ఎంత అనుభవం. ఏది నిజంగా నేను గొర్రెలు మేపుతున్నా మీకు తెలుదేమో. వాక్యం చెప్పేది మేపేది మీరే. అంతా గొర్రెలు. ఎన్ని మందులు ఇస్తాడు తెలుసు దేవుడు నాకు. ఇప్పుడు 8 మందులు అయినా. ఇప్పుడు 8 మందుల్లో అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ రెస్ట్లెస్గా మేము వాక్యం చెప్తున్నాం, బోధిస్తున్నాం, మేపుతున్నాం గొర్రెల్ని, కాస్తున్నాం గొర్రెల్ని కదా. ఏం అవునా కదమ్మా? చెప్పండి అబ్బా, ఏదైనా తప్పు చెప్తుంటే కొంచెం చెప్పండి. అట్లా ఊరికి అన్నిటికీ టిట్ అనేది కొంచెం తప్పులు చెప్తుంటే కాదు అని అంటారు అట్లా. అప్పుడు ఇంకా కాంపిటీషన్ ఫుల్ పడుతుంది, ఇంకా బాగుంటుంది. ఇంకా అప్పుడు మూడవ కొండ అది హోరేబు కొండ. అబ్బో, మన అనుభవాలు ఇంత ఐగిగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా. క్రీస్తులో దావీదన్నట్టుగా నన్ను ఎత్తైన పర్వతానికి, ఏ పర్వతం అంట, నేను ఎక్కలేని పర్వతాన్ని నన్ను ఎక్కించు అన్నాడు దావీదు. ఆ అనుభవం మనం పోవాలంటే మనం సమర్పించుకోవాలి దేవునికి. మనం దేవునిలో ఉండాలి. మనం రెండవ కొండ యొక్క అనుభవం ఏమి? దేవునికి భయం. అబ్రాహాములో చూసినాం అది. మొదటి కొండ యొక్క అనుభవం ఏమి? సంఘములో కూడా అంట అనుభవము, ఆధ్యాత్మిక అనుభవాలు పొందుట. నోహు మాదిరిగా, నోహు కుటుంబం మాదిరిగా. ఇప్పుడు మూడోది అది హోరేబు కొండలో మోసే గొర్రెలు కాస్తున్నాడు. ఇప్పుడు ఆయన వయసు ఎవరు చెప్పింది? మీకు ఆప్షన్ ఇస్తా ఉన్నాను. 120, 80, 40. 120, 80, 40 గొర్రెలు కాస్తప్పుడు ఆయన వయసు ఎంత? 40, 80, 120. టోటల్ ఆయన లైఫ్ వచ్చి 120. మొదటి భాగం 40 ఏండ్లు. ఏడ జరిగింది? ఈజిప్ట్లో జరిగింది. రెండోది ఆడ 40 నుంచి స్టార్ట్ అయింది 80 వరకు మిద్యాన్లో. మొదటి 40 ఏండ్లు ఏడా? ఈజిప్ట్లో. 41 నుంచి స్టార్ట్ అయింది 80 వరకు ఏడా? 40 ఏండ్లు మిద్యానులో. మిద్యాన్ నుంచి దేవుడు పిలిచినప్పుడు ఆ 80 నుంచి 120 వరకు 40 ఏండ్లు ఏమంట అరణ్యములో. ఈ విధంగా అనుభవంలోకి మోసి వచ్చినాడు. సేవలోకి రాకముందు మోసేని దేవుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. పొగ అగ్గి అంటుకుంది. ఏమంటుకుంది? కాలిపోతా ఉంది పొగ. కాలిపోతుందిలే అనుకున్నాడు. అది ఉరికే కాలుతానే ఉంది అంతే. కాలిపోవాలా, ఆరిపోవాలా, బూడిది కావాలి అంతే కదా. అగ్గి అంటుకుంటే బూడిది కావాలి కదా. అది బూడిది కాలేమో అంటుకుంటూనే ఉంది అంతే, ఉరికే కాలుతానే ఉంది. ఎప్పుడు చూడలేదు అది నేను, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఏమిది చిత్రంగా ఉంది, ఏమిది, ఏం కాలుతుంది, ఏమి? అప్పుడు మోసే వయసు సుమారుగా 80 ఏళ్ళు. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి 80 ఇప్పుడు కదా. స్వరం వచ్చింది. చుట్టూ జనాలే లేరు కదా. మోసే అని పిలుస్తున్నారు. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వరము? అగ్గి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. అగ్గిలో నుంచి వస్తుంది స్వరం. ఇది కొండల అనుభవం. ఎవరిది? మోసే. అక్కడ ఏం చూసినాడు కొండల అనుభవంలో? దేవుని స్వరం విన్నాడు. మనం ప్రతి ఆధారం దేవుని స్వరం వింటున్నాం. ప్రతిరోజు వాక్యం వింటున్నాం. మీరు ప్రతిరోజు వాక్యం వింటున్నారా లేరా? వింటున్నారా? నాకు చెప్పండి ఆన్సర్. ఎట్లా? ఇంట్లో బైబిల్ ఉందా లేదా? ఎవరైతే ఇంట్లో బైబిల్ రోజు చదువుతారో వాళ్ళు ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నారు గ్యారెంటీగా. అబద్ధం చెప్పొద్దండి. ఈ పొద్దున ఏం చదివినావు? చదవలేదు. నెక్స్ట్ నువ్వేం చదివినావమ్మా? నాకు రాదు అనొద్దు.
నువ్వేం చదివినావు ఈరోజు? నిన్నేం చదివినావు? మొన్నేం చదివినావు? పోను వారం అంతా నువ్వేం చదివినావు చెప్పు నాకు. ఏం చదువులే అంటే అంతనా? చదివినారా లేదన్నా చెప్పండి, ఇంతే. నువ్వేం చదివినావమ్మా? చదివినావా నిన్న, ఈరోజు, బేస్తవారము, బుధవారము, మంగళవారము, సోమవారము, అంటే త్రూ వీక్ మీరు చదువుతున్నారు బాగా. అప్పుడు మీకు ఏమనుభవం వచ్చింది? దేవుడు మాట్లాడుతున్నాడా మీతో లేదా కదా? బైబిల్ ముచ్చి చదివిన తర్వాత ఒక పాట పాడతారు. ఏం పాట పాడతారు? నాతో మాట్లాడు ప్రభువా. మాట్లాడినా ఇచ్చేది ఇంకా అయిపోయిందా? పాటలు పాడి అప్పుడు మాట్లాడినారా? నెక్స్ట్ ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఏమని మాట్లాడతారు? దేవా మాట్లాడుతున్నారు లేదా? రోజు మాట్లాడండి, రోజు దేవుని వాక్యం చదవండి. మోసేతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ స్టార్టింగ్ దేవుడు మోసేతో మోసే మోసే అని పిలిచినాడు. అంతా చూస్తే మనసులో నిర్జనమైన స్థలం, అక్కడ ఎవరు మాట పొదలో వస్తుంది స్వరం, అర్థమైపోయింది దేవుడు పిలుస్తుంది. అందుకనే ప్రభువా ప్రభువా నీ దాసునికి సెలవిమ్మన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడు. ఇది మోసే దగ్గర దేవుని కొండల అనుభవం. ఇది మనం సంఘంలో ఉన్నాం కదా, సంఘం కొండకు సూచన. అది తర్వాత చెప్తాను, ఇంకా ముందుకుంది ఎక్కువ. అది చెప్పే లోపల ఒక వారం అవుతుంది మీకు నేను కదా. ఇప్పుడు దాన్ని చెప్పైతే మీకు అసలు అర్థం కాదు. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతేనే ఆ పాయింట్ లాస్ట్కి అర్థమయ్యేది మీకు, అవునా? సంఘమే మనకి ఇప్పుడు దేవుడు ఏర్పరిచినటువంటి కొండ. ఎస్ఐ 2:2 ప్రకారంగా యెహోవా పర్వతములు పైకి ఎత్తబడుతుంది. అదే ఇప్పుడు ఈ సంఘం, అదే క్రీస్తు యొక్క శరీరం, అదే క్రీస్తు యొక్క దేహం. ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తంతో స్థాపించబడి ఎత్తబడడానికి సిద్ధంగా ఉంది ఈ పర్వతం, ఈ కొండ. ఇదే హోరేబు, ఇదే ఏమట మోరే, ఇదేమట అన్ని కొండల యొక్క సూచన ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని కొండల అనుభవం మనం కలిగి ఉండాలి. డైరెక్ట్గా ముగిచ్చేస్తాం, లాస్ట్కి అయిపోయింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం యేసు ప్రభు యొక్క కొండల అనుభవం చూద్దాం. యేసు ఆయన జనసమూహం చూచి ఏమెక్కినాడు? ఆయన ఏమి ఎక్కి. మరి మీరు సంఘంలో ఉంటున్నారా? సంఘంలో ఫెలోషిప్ పంచుకుంటున్నారా? సంఘంలో ఉండి వాక్యం వింటున్నారా? సంఘంలో ఉండి వాక్యం చెప్తున్నారా? సంఘములో ఉండి 5వ అధ్యాయంకి ఒక పేరుంది, సెర్మన్స్ ఆఫ్ మౌంటైన్, కొండ మీద ప్రసంగం. ఇక్కడ ఎన్ని ధన్యతలు ఉన్నాయి? 8 ఉన్నాయి. మొదటిది చూడండి, ఆయన అనుభవం ఎంత మంచి చూడండి. కొండ పైన కూర్చొని ఆయన బోధిస్తున్నాడు, వాళ్ళు వింటా ఉన్నారు. ఎంత ధన్యులో వాళ్ళు. ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు. మరి కింద నీతి విషయమై దుఃఖపడవారు ధన్యులు. మరి ఇంకా సాత్వికులు ధన్యులు, ఇంకా నీతిపరులు ధన్యులు, ఇంకా కనికరం గలవారు ధన్యులు, ఇంకా 8 ధన్యతలు ఉన్నాయి. 19 ఇంకోటి ఉంది, నా నిమిత్తం హింసించబడి నిందించబడి చెడ్డ మాటలు మీరు అనిపించుకున్నప్పుడు మీరు ధన్యులు, మీ ఫలం పరలోకములో అధికమైంది. ఇది కొండపైన యేసు ప్రభు యొక్క అనుభవం. ఇది ఎంత బాగుంది కదా. ముగిస్తాను దానికి జల్లి చెప్తున్నా. 10వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభు 3 నెంటి పెట్టుకొని కొండ ఎక్కినాడు. పేతురు, యోహాను, యాకోబు అనే వారు 3 ఎంట పెట్టుకొని కొండ ఎక్కినాడు. కొండ ఎక్కి వాళ్ళ ఎదుట తన్ను ఆయన రూపాంతరం యొక్క అనుభవం చూపించినాడు. ఇది 4వది యేసు ప్రభు యొక్క కొండల అనుభవము, కొండపైన ప్రసంగం. ప్రపంచానికే సవాలు విసిరే ఉపదేశం ఆయన అక్కడే స్టార్ట్ అయింది. ఫస్ట్ మత్తయి 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆయన కొండ దిగినమాట అక్కడ ఉంది. మరి ఆయన కొండ దిగెను అంటే బోధించలేదు, కొండ దిగినాడు కదా. సంఘంలో వాక్యం ఉపదేశించబడుతుంది, వాక్యం చెప్పబడుతుంది. వారిని నెమరేయండి, మనసులో పెట్టుకోండి. ఈ అనుభవంలో 3కి ప్రత్యేక దర్శనం కనపడింది. ఎవరు కనపడినారు? ఏలియా. ఇంకోడు ఎవరు? మోసే. మధ్యలో ఎవరు? క్రీస్తు. 3 వస్త్రాలు తెల్లగా అయిపోయినాయి. ఏ చాకలి కూడా అంత తెల్లగా చేయలేడట, అట్లా అయిపోయినాయి.
పేతురికి దుడుసు ఎక్కువ కదా, చూసి గాబరైపోయి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, ఇప్పుడు మళ్ళీ ఎవరిని చూసినారు? ఒకటినే చూసినారు. మొదటి ముగ్గురిని చూసినారా, తర్వాత ఒకటినే చూసినారు. ఆ ఒకడెవరు? యేసుక్రీస్తే. ఆ ఇద్దరు ఎక్కడ పోయినారు? ఎక్కడి నుంచి ఏదో వచ్చినారో అక్కడికి వెళ్ళిపోయినారు. ఆయనతో ఏమో మాట్లాడి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆయన ఏదో ప్రాముఖ్యమైనది మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడిపోతే ఈ పేతురు గబ్బుకుని మధ్యలో కలిగేసి ఏమంటాడు? ప్రభువా, నీకోటి, ఎలియకోటి, మోసేకోటి 3 గొళ్ళు కట్టేద్దామట, మీరు ఇడి ఉండిపోవచ్చు, శాశ్వతంగా అయిపోయింది అన్నాడు. చూసినారా? దేవుని చిత్తం ఎరుగని వారు మాట్లాడే మాట ఇట్టుంటాయి. పేతురు యొక్క అనుభవం, యోహాను యొక్క అనుభవం, కొండల యొక్క అనుభవం, ఆ రోజు యేసులో వాళ్ళు రూపాంతరాన్ని చూసినారు. రూపాంతరం అంటే ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంటాడు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఆ రోజు ఆయన దైవత్వాన్ని చూపించినాడు. దేవుని కుమారుడుగా ఆ రోజు రుజువైంది. ఈయన త్వరలో ఇక ఏం చేయబోతా తెలుస్తుంది. అక్కడ విమోచన గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక కొద్ది రోజులు యేసుప్రభు చనిపోవాలా, అందుకే ఆయన్ని బలపడడానికి, దాని గురించి మాట్లాడడానికి వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినారు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరంలో కొండపైన ఇది మరొక అనుభవం. మనం కూడా సంఘంలో ఉంటే వీటన్ని అనుభవాలు కలిగి ఉండాలి. అందుకే సంఘం చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో లేకుండా మనం ఏమి చేసినా లాభం లేదు, నష్టమే. ఆఖరిది చాలా ఉన్నాయి, నేను దీనికి సరిపోయిందని చెప్పేసాను. ఆఖరిది కల్వరి కొండ. ఏ కొండ? ఇన్నారైపోయారు. గొల్గొతా కొండ, కల్వరి కొండ, మత్తయి సువార్త 27, లూకా సువార్త 22, మార్కు సువార్త 15 అధ్యాయం, యోహాను సువార్త 10 అధ్యాయాలంతా ఉంటుంది. అది మీరు ఆ కొండను చూసుకోండి కదా. ఆ కొండ పైన 3 సిలువకేసినారు. ఆ 3లో మధ్యలో ఒక ఆయన్ని సిలువేసినారు. ఈయన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడని ఆ శతాధిపతి అన్నాడు, ఆ దొంగ అన్నాడు, ఆడుండే వాళ్ళందరూ అన్నారు, ప్రయాణికులందరూ అన్నారు. ఇది కల్వరి కొండ యొక్క అనుభవంలో 7 మాటలు యేసు ప్రభు బోధించేసి ప్రపంచానికి శాశ్వతంగా వాటిని డెడికేట్ చేసినాడు కంప్లీట్గా. ఆ మాటలు చెప్పేసి ముగిచ్చేద్దాం ఇంతే జనరల్గా. కల్వరి యేసు ప్రభు చనిపోతూ ఆయన్ని సిలువపైన ఇట్లా వేసి దన్న ఇట్లా మేకలతో కొట్టినప్పుడు టక్కన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? వీరేమి చేయించున్నారో వీరెరగరు. కల్వరి అనుభవం, గొల్గొతా అనుభవం కదా, కపాల స్థలం యొక్క అనుభవం, కడలో బురిడిన అనుభవం అంటాడు. ఇంగ్లీష్లో స్కల్ ఎక్స్పీరియన్స్ అంటాడు. తెలుగులో కపాల స్థలం అనబడిన స్థలం అంటాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంది యేసు ప్రభు యొక్క అనుభవం ఎంత బాగుంది కదా. ఈ విధంగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అమ్మ, ఇతడే నీ కుమారుడు, ఈమె నీ తల్లి. నా దేవా నీవు నన్ను ఎలా చేయబిడిస్తేవి, దప్పికొనుచున్నా, సమాప్తమైనది, ఆత్మను అప్పగించాను. ఇవి 7 మాటలు సిలువలో ఆ కల్వరి కొండలో ప్రభువు చెప్పి ప్రపంచానికి శాంతి దాత అయిపోయినాడు. అందుకే ఈరోజు ప్రపంచం కానీ దేశం కానీ వరల్డే పీస్లో ఉండాలంటే ఓన్లీ ద వే ఈజ్ జీసస్. ఎవరట? ఏసే సమాధానం, ఏసే శాంతి, ఏసే విమోచన, ఏసే ఎవ్రీథింగ్ ఏసే. అందుకే యేసు ప్రభు కల్వరి కొండని ఎక్కినాడు. అందుకనే మనము ఈ అనుభవంలో ఈ మాటల్లో మనం అర్థం చేసుకొని ఆ విధంగా దేవుణ్ణి ఘనపరచడానికి ప్రతి సండే తప్పకుండా మనం కలుసుకోవాలా. ఆదివారం ఎక్కెక్కడ ప్రేయర్స్ ఉంటాయి కలుసుకోవాలా, తెలుసుకోవాలా. ఈ అనుభవాలే కొండల యొక్క అనుభవం. దీన్నే సంఘం యొక్క అనుభవం అని అంటారు. మరి మీరు ఒకవేళ ఇంకా ఈ కొండలో ఉన్నారా లేదా? క్రీస్తు సంఘం అనే కొండలో ఆ మందిరంలో ఉన్నారా లేదా మీరు? యెషయా 2:2లో యెహోవా పర్వతముల పైకి ఎత్తబడుతుంది. అదే ఈ సంఘం, అదే క్రీస్తు యొక్క దేహం. ఆ సంఘంలో మనం ఉండాలి. అందుకే యేసు ప్రభు ఆ సంఘాన్ని స్థాపించడానికి తన రక్తాన్ని కార్చినాడు. తండ్రి సంకల్ప ప్రకారంగా ప్రాణం పెట్టినాడు. ఇంకా ఎవరైనా కానీ బాప్తిసం పొందకపోతే వెంటనే బాప్తిసం పొందండి. ఈ కొండలో ప్రవేశించండి. క్రీస్తు యొక్క సంఘంలో ఉండండి, ఆశ్రయం పొందండి. నీవు ఎవరైనా కూడా క్రీస్తు అనే సంఘం అనే ఆశ్రయంలో ఉంటే నువ్వు బచావైనావు. ఏమైనావు? అట్లా ఆ అనుభవం ఇది. రామోత్ అంటే 2వ పాట ఇటు ముగిసింది. కొండల యొక్క అనుభవమే క్రీస్తు యొక్క సంఘం. మీ అందరికీ నా వందనాలు.